నగరంలో ఎండలు మండిపోతున్నాయి. సూర్యుడి ప్రతాపానికి నగరవాసులు అల్లాడిపోతున్నారు. సుర్రుమంటున్న సూర్యుడి తాపం ఉపశమనం పొందడానికి ఫ్రూట్ జ్యూసులపై ఆధారపడుతున్నారు నగరవాసులు. దీంతో జ్యూస్ షాపులకు భారీగా డిమాండ్ పెరిగింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రజిత అందిస్తారు. నగరంలో ఎండలు మండిపోతున్నాయి. భానుడి ప్రతాపానికి తట్టుకోలేక ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఉదయం 9 గంటలు దాటిందంటే చాలు భానుడు బగబగలాడిపోతున్నాడు. అయితే సూర్యుని ప్రతాపం నుండి ఉపశమనం పొందడానికి అయితే నగరవాసులు వివిధ మాధ్యమాలను ఎంచుకుంటున్నారు. దీంతో పాటు ఎండ తాకిడికి కాకుండా, ఎండ వేడికి గురి కాకుండా, వడదెబ్బకు గురి కాకుండా కూడా జ్యూస్లు, శీతల పానీయాల పైన కూడా ఎక్కువగా ఆధారపడుతూ ఉన్నారు. దీంతో జ్యూస్ షాపులకైతే భారీగా డిమాండ్ పెరిగింది అని చెప్పొచ్చు. ప్రస్తుతం నేను ఒక జ్యూస్ షాప్ దగ్గర ఉన్నాను. ఇక్కడ చూడొచ్చు కస్టమర్లు అయితే ఎక్కువ సంఖ్యలో అయితే వస్తూ ఉన్నారు. అయితే వివిధ పనుల మీద బయటకి వెళ్ళిన వారంతా కూడా ఎండలో తిరిగి వచ్చి ఇక్కడికి వచ్చి జ్యూస్లను తాగడంతో ఎంతో ఉపశమనాన్ని పొందుతున్నట్లుగా అయితే నిర్వాహకులు చెప్తా ఉన్నారు. అయితే వేసవి కాలం కావడంతో కూడా ఈ జ్యూస్లకు భారీగా డిమాండ్ పెరిగింది. దీంతో కూడా కొంచెం రేట్లు కూడా జ్యూస్లకి పెరిగాయని అయితే ఇక్కడ కస్టమర్లు చెప్తా ఉన్నారు. చెప్పండి, ఎలా ఉంది గిరాకీ? अच्छा ही रहता मैडम कस्टमर. अभी समर है ना, समर में अच्छा ही रहता है कस्टमर. और संडे है ना, संडे में मंदिर पब्लिक अच्छा रहता बोल के कस्टमर भी अच्छा रहता. अब रमजान है बोले तो रमजान के टाइम में, गर्मी के टाइम में थोड़ा అంటే ఎండాకాలం కదా, ఎక్కువ ఏమంటున్నారు కస్టమర్లు? జ్యూస్ల రేట్లు ఏమైనా పెరిగినాయా? అప్పుడు పెరిగిలేదు కాదు కానీ పెరిగితే అప్పుడు అంటే ఇప్పుడు జ్యూస్ల రేట్లు ఎట్లా ఉంటాయి? దేనికి ఎంత ఉంటుంది? మోసంబి 40 ఉంది, పైనాపిల్ 40 ఉంది, वाटरमेलन 30, बनाना 30. जैसा जैसा चाहो फ्रूट का रेट रहता वैसा वैसा रेट रहता मैडम. అయితే పళ్ళ రేట్లను బట్టి కూడా జ్యూస్ రేట్లు ఉంటాయని అయితే ఇక్కడ నిర్వాహకులు చెప్తున్నారు. ఎక్కువగా మొసాంబి, మస్క్ మిలాను, వాటర్ మిలాను వంటి జ్యూసులను అయితే ఎక్కువగా తాగుతున్నట్లుగా అయితే నిర్వాహకులు చెప్తా ఉన్నారు. పిల్ల అంటే